మీ ఫోన్లో యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. కానీ మన డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే గవర్నమెంట్ సర్వీసెస్ యాప్స్ ఉన్నాయా? ఆధార్ నుంచి ట్రైన్ టికెట్స్ వరకు, లాస్ట్ మొబైల్ బ్లాక్ చేయడం నుంచి గవర్నమెంట్ స్కీమ్స్ వరకు మన ఫోన్లోనే చేసుకోగలిగే పనులు చాలా ఉన్నాయి. అందుకే ఈ వీడియోలో ప్రతి ఇండియన్ మొబైల్ ఫోన్లో యూస్ఫుల్ గా ఉండే 15 ఇంపార్టెంట్ గవర్నమెంట్ యాప్స్ గురించి సింపుల్ గా చెప్పబోతున్నాను. వీడియోని కంప్లీట్ గా చూడండి. ఈ యాప్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఫస్ట్ యాప్ ఉమాంగ్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక గవర్నమెంట్ సర్వీసెస్ సూపర్ యాప్. డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన సర్వీసెస్ ని ఒక యాప్ నుంచి యాక్సెస్ చేయడానికి ఉమాంగ్ హెల్ప్ చేస్తుంది. పిఎఫ్, పెన్షన్, సర్టిఫికేట్స్, గవర్నమెంట్ సర్వీసెస్, ఇలా చాలా సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి. అంటే ప్రతి డిపార్ట్మెంట్ కోసం సెపరేట్ యాప్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. నెక్స్ట్ డిజి లాకర్. మీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ని డిజిటల్ గా యాక్సెస్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ లాంటి డిజిటల్లీ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉంటే ఫోన్లోనే చూసుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేయాల్సిన సిచ్యువేషన్ కొన్ని కేసెస్లో అవాయిడ్ చేయొచ్చు. థర్డ్ యాప్ ఆధార్. మీ ఆధార్ రిలేటెడ్ సర్వీసెస్ కోసం అఫీషియల్ ఆధార్ యాప్ యూస్ఫుల్. ఆధార్ డీటెయిల్స్, అథెంటికేషన్, రిలేటెడ్ సర్వీసెస్, అప్డేట్స్ మరియు ఆధార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆధార్ నెంబర్తో రిలేటెడ్ వర్క్ ఉంటే ర్యాండమ్ యాప్స్ కాకుండా అఫీషియల్ యాప్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ ఫేస్ ఆర్డి. ఈ యాప్ని ఆర్డినరీ యూజర్స్ డైలీ ఓపెన్ చేసి యూజ్ చేయాల్సిన యాప్ కాదు. ఇది మెయిన్లీ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కోసం బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. కొన్ని గవర్నమెంట్ ఆర్ ఆధార్ బేస్డ్ సర్వీసెస్ లో ఫేస్ అథెంటికేషన్ రిక్వైర్ అయినప్పుడు ఈ యాప్ యూజ్ అవ్వచ్చు. సో కొన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ యాప్ నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్. మీ వెహికల్ మరియు డ్రైవింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇది యూస్ఫుల్. వెహికల్ ఆర్సీ డీటెయిల్స్, డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మరియు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ట్రాఫిక్ పోలీస్ చెకింగ్ టైంలో ఫిజికల్ డాక్యుమెంట్స్ బదులుగా లీగల్లీ యాక్సెప్టెడ్ డిజిటల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎసినెట్. ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎలక్షన్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేసిన ప్లాట్ఫామ్ ఇది. ఓటర్ రిలేటెడ్ సర్వీసెస్, ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ మరియు ఓటింగ్ ప్రాసెస్ కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎలక్షన్స్ టైంలో ర్యాండమ్ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ని నమ్మడానికి బదులు అఫీషియల్ ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ కోసం ఎసినెట్ లాంటి అఫీషియల్ ప్లాట్ఫామ్స్ ని చెక్ చేయడం బెటర్. సెవెంత్ యాప్ మై గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ మరియు సిటిజన్స్ మధ్య ఇంటరాక్షన్ కోసం యూజ్ అయ్యే ప్లాట్ఫామ్. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, క్యాంపెయిన్స్, అప్డేట్స్, సిటిజన్ పార్టిసిపేషన్ యాక్టివిటీస్ లాంటి వాటిని తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలనుకుంటే మై గవర్నమెంట్ యూస్ఫుల్. నెక్స్ట్ బిహెచ్ఐఎం. బిహెచ్ఐఎం అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. యూపీఐ పేమెంట్స్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన పేమెంట్ యాప్ ఇది. బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి మనీ సెండ్ చేయడం, రిసీవ్ చేయడం, యూపీఐ పేమెంట్స్ చేయడం లాంటి బేసిక్ ట్రాన్సాక్షన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. యూపీఐ యూజ్ చేసే వాళ్ళకి ఇది డెఫినెట్లీ యూస్ఫుల్ యాప్. నెక్స్ట్ పాస్పోర్ట్ సేవ. పాస్పోర్ట్ అప్లై చేయాలి అనుకుంటే పాస్పోర్ట్ రిలేటెడ్ సర్వీసెస్ కోసం ఈ యాప్ యూస్ఫుల్. పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్, అపాయింట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ స్టేటస్ లాంటి డీటెయిల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఫారెన్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారా? అప్పుడు పాస్పోర్ట్ సేవని ఫోన్లో రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్. ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం, పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయడం, బుకింగ్స్ మేనేజ్ చేయడం లాంటి రైల్వే రిలేటెడ్ సర్వీసెస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ట్రైన్ ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళకి ఈ యాప్ ఫోన్లో ఉంచుకోవడం చాలా మంచిది. 11th ఆరోగ్య సేతు 2.0. ఇది ఇప్పుడు హెల్త్ సర్వీసెస్ కోసం యూస్ఫుల్ ప్లాట్ఫామ్గా డెవలప్ అయింది. ఏబిహెచ్ఏ క్రియేట్ చేయడం, హెల్త్ రికార్డ్స్ యాక్సెస్ చేయడం, ఏబిడిఎం ఎనేబుల్డ్ హాస్పిటల్స్లో హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ యూజ్ చేయడం లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అంటే మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ని డిజిటల్గా మేనేజ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మై స్కీమ్. గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, కానీ మనకి ఎలిజిబుల్ స్కీమ్ ఇది అని తెలియకపోవచ్చు. అక్కడే మై స్కీమ్ హెల్ప్ అవుతుంది. మీ డీటెయిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మీకు యూజ్ అయ్యే గవర్నమెంట్ స్కీమ్స్ని డిస్కవర్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్స్, ఫార్మర్స్, ఎంప్లాయీస్, ఉమెన్, సీనియర్ సిటిజన్స్, డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా బెనిఫిట్ అవైలబుల్ ఉందేమో అని చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏబిహెచ్ఏ. ఏబిహెచ్ఏ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఇది మీ హెల్త్ రికార్డ్స్ని డిజిటల్గా మేనేజ్ చేయడానికి ఉపయోగపడే హెల్త్ ఐడి ఎకోసిస్టంలో ఇంపార్టెంట్ పార్ట్. డిఫరెంట్ ఏబిడిఎం ఎనేబుల్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ దగ్గర మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ని డిజిటల్గా యాక్సెస్ అండ్ మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
దీనివల్ల హెల్త్ రికార్డ్స్ ని ఫ్యూచర్ లో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ యాప్ సంచారి సాతి. మీ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో చెక్ చేయడం, మీరు పోగొట్టుకున్న లేదంటే దొంగిలించిన మొబైల్ ని బ్లాక్ చేయడం, ఫ్రాడ్ కాల్స్ ని రిపోర్ట్ చేయడం లాంటి సర్వీసెస్ కోసం ఇది యూస్ చేసుకోవచ్చు. ఫోన్ పోయిన సిచ్యువేషన్ లో ఇది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ యాప్ గురించి అందరికీ తెలియాలి. దీని గురించి స్పెషల్ వీడియో కూడా చేశాను, అదొకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లాస్ట్లీ స్వయం. స్టూడెంట్స్ మరియు లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ కోర్సెస్, లెర్నింగ్ కంటెంట్ మరియు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద కోర్సెస్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే కాలేజ్కి వెళ్లకుండా అడిషనల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఈ యాప్స్ లో మీకు అవసరం ఉన్న యాప్స్ ని మీ ఫోన్ కి సంబంధించిన అఫీషియల్ గూగుల్ ప్లే స్టోర్ లో లేదా యాప్ స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకోండి. ముఖ్యంగా గవర్నమెంట్ యాప్స్ అని చెప్పి వచ్చిన ఫేక్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోకండి. ఫైనల్ గా ఒకే ఒక మాట, మన ఫోన్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, మంచి యాప్స్ ఉంటే గవర్నమెంట్ సర్వీసెస్, డాక్యుమెంట్స్, పేమెంట్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రావెల్ ఇలా చాలా పనులు ఫోన్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ లిస్ట్ లో మీకు బాగా హెల్ప్ అయిన యాప్ ఏదో కమెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ మొబైల్ యాప్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.